సుమిత్రానంద్ గారు చెప్పండి. నిన్న సమావేశాలను చూశారు, మొదటి రోజే వాయిదాలు. సో ప్రధాని క్రమంలో మీడియా పాయింట్ దగ్గర ఒకటి మాట్లాడారు. విపక్షాలు అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయినా కూడా, మామూలుగా అయినా కూడా సభలు జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. సో ఈ క్రమంలో విపక్షాలు వ్యవహరించే తీరుకు సంబంధించి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి జ్యోత్స్న గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీ మిత్రులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు జై తెలంగాణ. మోదీ ప్రభుత్వము ఏ రకంగా చూసినా పారదర్శకత అయితే లోపించిందండి. ప్రతిపక్షాల గొంతు నొక్కే క్రమం అయితే జరుగుతా ఉన్నది. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలకు డ్రామాలు, నాటకాలు అని స్వయంగా మోదీ గారే ప్రకటించడం అయితే సమంజసం కాదు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వాలి, ప్రజా సమస్యలు లేవనెత్తనివ్వాలి, సమస్యలు దేశవ్యాప్త సమస్యలు ఏవైనా సమస్యల మీద చర్చ జరగాలి. డ్రామాలని, నాటకాలని ప్రతిపక్షాలు మాట్లాడనీయకుండా చేయడం అయితే సమంజసం కాదు. దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పేలుల ఘటనలు, ఇతరాతర ఘటనలు, ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది, ఎందుకు ప్రభుత్వం బాధ్యత వహించదు, మరి తమ హయాంలో మత ఘర్షణలు ఉండవని తమ బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష అని చెప్తున్నటువంటి మోదీ ప్రభుత్వము ఇట్లాంటి దుర్ఘటనలకు ఎట్లా బాధ్యత వహిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటది, ఇతరత్ర అంశాలు ఏమిటి, ప్రతిపక్షాలను ఎందుకు మాట్లాడనీయకూడదు, ఈ పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలను కూడా విని, ప్రజా సమస్యలను కూడా విని చర్యలు తీసుకోవాల్సినటువంటి, అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిది, పాలన జరపాల్సినటువంటి బాధ్యత మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. మరి పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు ప్రకటించిండ్రు 2 లక్షల పరిశ్రమల మూతబడిందని. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తా ఉన్నది, ఎందుకు పరిశ్రమలు మూతబడతా ఉన్నాయి, పతనం దిశగా పారిశ్రామిక వృద్ధి ఎందుకు ఉంటా ఉన్నది, అనేక అంశాల మీద చర్చ జరగాలి, చర్చలు సఫలం కావాలి, వినే ఓపిక ప్రభుత్వానికి ఉండాలి, ప్రతిపక్షాల సూచనలు వినాలి, విని దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ఎట్లా పరిగణలో. ప్రతిపక్షాలు సూచనలు చేసే బదులు సూచనల కన్నా కూడా రాజకీయమే చేస్తోంది అనేది అధికార పక్షం వాదన. రాజకీయం చేయండి ఎవరండి? ప్రజాస్వామ్యంలో రాజకీయం చేయండి ఎవరు? మోదీ ప్రభుత్వం రాజకీయం చేయడం లేదా? రాజకీయం అనే కోణంలోంచి కాకుండా సూచన కోణంలోంచి ఎందుకు తీసుకోదు? సరే, నిందాపూర్వకంగా. సుమిత్రానంద్ గారు, ఇదొకటి అర్థం కాదు. అంటే అధికార ప్రతిపక్షాలు ఈ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశము ప్రజలకు సంబంధించిందే అయి ఉంటుంది, దేశానికి సంబంధించిందే అయి ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అంటే బిల్లులు కావచ్చు, లేకపోతే చర్చ కావచ్చు, టాపిక్స్ ఏవే తీసుకొస్తుందో అవి ప్రజల గురించి, దేశం గురించి, అభివృద్ధి గురించి ఇవే ఉంటాయి. సో వాళ్ళు అన్నారు కాబట్టి మాట్లాడమని మీరు, వీళ్ళు ఇచ్చింది తీసుకోమని వాళ్ళు, అంటే ఎందుకు ఇది ఎందుకు నడుస్తుంటది? ఎవరు పంత వాళ్ళు లెక్కించుకునే క్రమమా? ఇద్దరిని అంటున్నా. జ్యోత్స్న గారు, వైఫల్యాలను ఎత్తి చూపిన క్రమంలో వాటిని దిద్దుబాటు చర్యలు అయితే చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఇక్కడ పారిశ్రామిక వృద్ధి పతనం దిశగా పోతుంది, చెప్పనియాలి. మీరు చేసింది ఏదో, మీరు ప్రజల పార్లమెంట్ సాక్షిగా కాకుండా మీరు ఏం జరుగుతుందో తెలుస్తా ఉన్నది. ఇవి మరి 4 వారాలు జరగాల్సినటువంటి సెషన్స్ ను 2 వారాలకి కుదించడం ఏంటి? ఏం జరుగుతా ఉంది? తప్పకుండా చర్చ జరగాలి కదా, పార్లమెంట్ చట్టాలు జరగాలి కదా, ఆ చర్చ జరగనీయాల్సినటువంటి ఒక వాతావరణం అక్కడ ఉండాలి కదా. ఆ చర్చలు జరగకుండా నాటకాలని, డ్రామాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే క్రమం, అక్కడ రాజకీయం ఏముండదండి. ప్రజల పక్షమే ఎవరు మాట్లాడినా కానీ వినాలి. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం అక్కడ వాళ్ళకి వైఫల్యాలు తెలియదు, మేము చేస్తున్నది అంతా సక్రమమే అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటది. వాళ్ళు కాబట్టి ప్రతిపక్షాలు ప్రజల్లోంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో అది చెప్తారు. తప్పకుండా ప్రతిపక్షాలను వినాలి, అందులో ప్రభుత్వంగా వాళ్ళ వైఫల్యాలు ఏమున్నాయో గుర్తించాలి, ప్రతిపక్షాల సూచనలు స్వీకరించాలి. ఆ వాతావరణం పార్లమెంట్ లో ఉండాలి. అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉంటది. పెద్దన్న మోదీ గారే, మా సీఎం గారు అన్నట్టుగా, మన రాష్ట్ర సీఎం గారు అన్నట్టుగా పెద్దన్న మోదీ గారే డ్రామాలంటే ఎట్లాగండి? ఇది సమంజసం కాదు. డ్రామాలు కాదు, ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమము వినాలి, ఓపికగా సమాధానాలు ఇవ్వాలి, చర్చలు జరగాలి. పార్లమెంట్ మరి రాష్ట్ర శాసనసభలకి ఒక మోడల్ గా ఉండాలి కదా, ఇక్కడ అట్లాంటి వాతావరణం ఉండడానికి ఆ వాతావరణాన్ని అయితే కల్పించాలండి.